ఇది మేము రక్తం పొడి అంటాము. రక్తం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది బాగా పిసకాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని సెగన పెట్టుకోవాలి. లేకపోతే నీళ్ళు పోతే తొందరగా పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు సెగన పెట్టుకోవాలి. దీన్ని కోపే అంటారు. ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసిన కోపేవు కడిగి వేసుకోవాలి. రక్తం పొడి కలబెట్టాలి. బాగా కొంచెంసేపు సిమ్లో పెట్టి బాగా ఉడకనియాలి. ఒక 10 నిమిషాలు తక్కువ మంట మీద బాగా ఉడికించుకోవాలి. కొబ్బరి వేసుకొని దంచుకోవాలి. తగినంత కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు తెల్లవాయలు వేసుకొని దంచుకోవాలి. రెండు గంటల నూనె పోసుకోవాలి. బాగా వేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దంచిన మసాలా వేసుకోవాలి. బాగా వేయించాలి. రక్తం పొడి రెడీ. దోశ రక్తం పొడి సూపర్గా ఉంటుంది. నెత్తర పొడి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.